హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో సులువుగా సింపుల్గా చేసుకునే చేపల పులుసు, టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే 10 నిమిషాల్లో మీకు చేపల కూర రెడీ అవుతుందండి. చూడండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మేము 1.5 కేజీ బొచ్చ చేప తీసుకున్నామండి. దాని పేరు బొచ్చ చేప అంట. అయితే చేపని మంచిగా ఇంటికి తెచ్చుకున్నాక నీట్గా ముక్కలన్నీ ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి 4-5 సార్లు. అలా కడుక్కోవటం వల్ల మనకి నీసు వాసన అనేది పోతుంది. బాగుంటుంది. చేప కూర వండుకున్న స్మెల్ అనేది రాదు. దాంట్లో ఒక 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఆ మసాలా అంతా ముక్కకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఇట్లా వెడల్పు గిన్నె అయితేనే చేపల కూరకి బాగుంటుందండి. ముక్క అనేది కదలకుండా ఉంటుంది, అంటే ఉరిగిపోకుండా ఉంటుంది. మనకి ఎంచుకోవటానికైనా బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా అండి నేను. అందులో కాల్చిన ఉల్లిపాయలు కాల్చుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని కాల్చి పేస్ట్ చేసుకోవాలి. అవి కూడా ముక్కలకు పట్టించవచ్చు డైరెక్ట్గా. నేనైతే ఇట్లా నూనెలో వేసి వేయించుకున్నా. అవి వేగాక కొంచెం పసుపు వేసుకొని అది కూడా వేగినాక మనం చేప ముక్కలు అనేది అలా పేర్చుకోవాలి మంచిగా. అలా పేర్చుకోవటం వల్ల మొత్తం అన్ని ముక్కలు ఈవెన్గా కుక్ అవుతాయి. అలా కుక్ అయిన వాటిని రివర్స్ చేసుకోవాలి. మనం రివర్స్ చేసుకున్నాకనే దాంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. ఎందుకంటే మనకి ముక్క ఉడికినా పులుసులో ఉడికినా తునగకుండా అనేది ఉంటుంది అలా వేయించుకోవటం వల్ల. ఇప్పుడు చూడండి, అన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో నేనైతే 1 కప్పు చింతపండు పులుసు గుజ్జులాగా తీసేయండి చిక్కగా, అది వేసుకుంటున్నా. అలా మనం అయ్యాక ఇట్లా కదిలించుకోవాలి అన్నీ. ఇప్పుడు చూడండి, చింతపండు పులుసు వేసుకుందాం. ఆ పులుసులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే కప్పు చింతపండు పులుసుకి ఇంకొంచెం 1 కప్పున్నర వాటర్ వేసుకున్నా చాలు. అట్లా వేసుకున్న తర్వాత వాటర్ దోశ గంటతోటి మనం అట్లా కదిలించాలి ఉట్టిగా. ఎందుకంటే అడుగున మసాలా అని ఉంటుంది, ఉప్పు కారం పట్టేసి ఉంటుందిగా, అదంతా నీట్గా అట్లా తీసేసుకోవాలి. కింద అంటుకోకుండా, గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. అంటుకున్నదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దాంట్లో జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది వేయటం వల్ల చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర మెంతుల పొడి వేసి 4 పచ్చిమిరపకాయలు వేసుకొని 1 పావు గంట సేపు ఉడికించుకోవాలి. ఉడికినాక ఫైనల్గా మనం మసాలా వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకున్నాక కరివేపాకు 1 గుప్పెడేసి 1 నిమిషం మూత పెట్టుకోవాలి. కొత్తిమీర కంటే కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చేపల కూర. అలా వేసుకున్నాక ఇట్లా తిప్పుకోవాలి. గిన్నెని గంట పెట్టొద్దండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తినటమే. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం.